మీ పేరు? నా పేరు ముల్లెడి శివప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? నేను కార్పెంటర్ వర్క్ అండి. ఓకే, మీది ఏ నియోజకవర్గం? మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, మండపేట. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మండపేట నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకోవాలని చూస్తున్నారు, ఏ పార్టీని? వైఎస్ఆర్సీపీ సార్. మా అభ్యర్థి కింద తోట తిరుమతులు గారు అండి. ఓకే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన తోట తిరుమల గారు ఏ పనులు చేశారు? ఇప్పుడు ఆయన ప్రతి ఒక్క వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయంలో కూడా సానుకూలతగా ప్రవర్తించారండి. మన వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మనం చెప్పిన సమస్యని ఏమంటే పరిష్కరించడానికి చూస్తారు. ఇప్పుడు తోట తిరుమల గారిని కలవాలంటే పిఏలు కానీ ఎవరైనా నలుగురిని కలిసిన తర్వాత ఆయన కలుస్తారా, లేకుంటే డైరెక్ట్ సార్నే కలుస్తారా? లేదండి, డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చారమ్మా ఏటమ్మా అని అడుగుతారు. మనం డైరెక్ట్గా మాట్లాడేస్తామండి. మనం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడాలు అటువంటి ఏమి ఉండవండి. ఇంకా ఏముండవు డైరెక్ట్గా అండి. ఓకే, ఒకవేళ సమస్య చెప్పిన తర్వాత ఎన్ని రోజులకు క్లియర్ చేస్తారు? మాక్సిమం 99% స్పాట్లో అయిపోతానికి ప్లాన్ చేస్తారని తప్పితే 1-2 రోజులండి, అంత మించి ఏమి ఎక్కువ టైం తీసుకోరండి. ఓకే, మీ ఊరికి ఏమేమి అభివృద్ధి చేశారు ఎమ్మెల్సీ అయిన తర్వాత తిరుమూర్తులు గారు? చాలా చేశారు సార్. రోడ్లు వేశారు, గుడికి సంబంధించిన దాంట్లకి ఫండ్స్ రిలీజ్ చేయడాలు. అంతేందుకు మాకు కమ్యూనిటీ హాల్కి స్థలం లేదని చెప్పేసి అంటే ఏమంటే దానికి స్పందించి మాకు 3 సెంట్ల స్థలం గ్రాంట్ చేయడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మా దాంట్లో కూడా మా వర్కర్లో కూడా చాలా వరకు కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఏజ్డ్ అయిన వాళ్ళకి కూడా ఆయన ద్వారా ఏమంటే మనకి పింఛనీలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఒక 55 సంవత్సరాలు 60 సంవత్సరాల దగ్గరికి వచ్చేటోడికి వర్క్ చేయలే ఉంటారు కదండి పెద్దవాళ్ళు. వాళ్ళకి కూడా పింఛన్లు కూడా స్పాట్లో గ్రాంట్ చేశారండి.